రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్లో తాగిన మైకంలో ఒక వ్యక్తి ఒక స్కూటీని ఒక బైక్ ని ఢీకొనడంతో ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న ఒకరు చనిపోయారు అండ్ మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే తాగిన మైకంలో స్కోడా కార్ నడుపుతున్న ఒక వ్యక్తి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలో ఒక బైక్ ని ఢీకొనడంతో ఆ బైక్ మీద ఒక మహిళ అలానే ఇంకో వ్యక్తి ప్రయాణిస్తున్నారు. అయితే మహిళ అక్కడే స్పాట్లో చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే మరో వ్యక్తి ఎవరైతే బైక్ నడుపుతున్నారో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే స్పాట్లోనే బి ఫార్మసీ విద్యార్థిని స్పందన చనిపోయినట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. సో బైక్ నడుపుతున్న సాయి కుమార్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రజెంట్ ఆయన హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తుంది. స్కోడా కార్ నడిపింది ప్రదీప్ అనే వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రదీప్ అనే వ్యక్తి ఫుల్గా మద్యం తాగి తన స్కోడా కార్ని నడుపుతున్నట్లుగా ఇప్పటికే ప్రాథమిక అంచనాలో తెలిసింది. అయితే బైక్ పైన వెళ్తున్న సాయి కుమార్ అనే స్పందన ఇద్దరు బైక్ మీద వెళ్తున్నప్పుడు వేగంగా ఓవర్ స్పీడ్తో వచ్చి తాగిన మైకంలో ఆ స్కోడా కార్ అనేది ఆ బైక్ ఒకసారి ఢీకొట్టడంతో కోహెడా దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రదీప్ ఎవరైతే కార్ నడుపుతున్నాడో అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సో అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చైతన్యపురి దగ్గర ఆ కార్ని చూసిన కొంతమంది ఏదో అనుమానం వచ్చి కార్ని పట్టుకున్నారు. స్థానికులు అతన్ని పట్టుకొని డ్యామేజ్ అయింది కార్, ఎందుకు డ్యామేజ్ అయింది, ఆ కారు ఉన్న పరిస్థితిని చూసి ఆ విండ్షీల్డ్ ఉన్న పరిస్థితిని చూసి అక్కడున్న స్థానికులు ఆ కార్ని పట్టుకొని పోలీసులకు చెప్పడంతో అక్కడితో పోలీస్ ఆ కార్ పైన ఉన్న జుట్టు కావచ్చు లేదా డ్యామేజ్ అయిన విధానాన్ని చూసి స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. అయితే అద్దానికి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే అద్దానికి జుట్టు అలానే రక్తపు మరకలు ఉన్నాయి. సో దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ప్రదీప్ పైన కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే ఈ కేసు అనేది చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైల్ అయింది. సో మద్యం మత్తులో ఉండి కారు నడిపినట్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ కార్కి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. అయితే AP40BD6669 నంబర్ గల స్కోడా కార్ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే ఎవరైనా దీంతో చనిపోయారో ఆ పర్సన్ స్పందన అనే మహిళ, ఆవిడ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. అదే కాకుండా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆ మహిళ బి ఫార్మసీ చదువుతున్న ఒక స్టూడెంట్, బి ఫార్మసీ స్టూడెంట్. సో స్నేహితుడితో కలిసి బైక్ పై కోహెడా నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే కార్ నడుపుతున్న వ్యక్తి ఓవర్ స్పీడ్ ప్రమాదమే అని చెప్పి పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. అయితే సాయి కుమార్ను హయాత్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రజెంట్ ఎవరైతే స్పందన చనిపోయారో ఆవిడకు సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్లో ఉన్నారు. రైట్ సురేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? నిన్న సాయంత్రం కోయిడా గ్రామంలో ఒక్కసారిగా ర్యాష్ డ్రైవింగ్ చేసి స్కోడా కార్ లో వస్తున్నటువంటి ప్రదీప్ వర్మ బైక్ పై వెళ్తున్నటువంటి స్పందన సాయి కుమార్ లను ఢీకొట్టడం జరిగింది. స్పందన స్పాట్ లో చనిపోయింది. తీవ్ర గాయాలైన సాయి కుమార్ ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎవరైతే కార్ డ్రైవ్ చేసినటువంటి ప్రదీప్ వర్మ కార్ ఆపకుండానే కోయిడా నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరం చైతన్యపురి వరకు కూడా రావడం జరిగింది. చైతన్యపురి తర్వాత అతని కారు స్లోగా రావడం, పూర్తిగా డ్యామేజ్ అయి ఉండడం, కారు అద్దంపై రక్తం మరకలు ఉండడంతోనే స్థానికులు గమనించి వెంటనే చైతన్యపురి పోలీస్ స్టేషన్ కూడా రోడ్ పైన ఉండడంతో ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే కారు ఆపి పోలీసులను పిలిపించి అతన్ని ప్రశ్నించగా తాను అక్కడ కోయిడాలో యాక్సిడెంట్ చేసి వచ్చానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి అతను తరలించారు. ఈ కోయిడా విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ పోలీసులకు అప్పచెప్పారు. కారు మాత్రం చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకుని అక్కడ పెట్టడం జరిగింది. అయితే ప్రదీప్ వర్మ మద్యం మత్తులోనే ప్రమాదానికి కారణమయ్యాడు. హిట్ అండ్ రన్ అంటే డ్రైవింగ్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ఆగకుండా అక్కడ నుంచి పారిపోయి తప్పించుకునే ప్రయత్నం ప్రదీప్ వర్మ చేశారు. కానీ పోలీసులు స్థానికులు గమనించి ప్రదీప్ వర్మని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు నమోదు చేశాము. ఎవరైతే బాధితుల స్పందన చనిపోయింది, ఆమె
మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. అక్కడి పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్తా ఉంటాయి. అయితే తీవ్ర గాయాలైనటువంటి సాయి కుమార్ ప్రస్తుతం హైట్ నగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు దగ్గర బంధువులు ఆమెని కాలేజ్ నుంచి పికప్ చేసుకొని హాస్టల్ వద్ద డ్రాప్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ప్రదీప్ వర్మకి సంబంధించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో హిట్ అండ్ రన్ పైన చాలా సీరియస్ గా పోలీసులు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 304 Part 2 కింద, ఎందుకంటే కల్పబుల్ అఫెన్స్ కింద గతంలో కేసులు నమోదు చేసి రిమాండ్లకు తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రదీప్ వర్మ పై కూడా అలాంటి కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి యువతి మృతికి కారణమయ్యారు కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో స్కోడా కార్ బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ ప్రదీప్ అనే వ్యక్తి తాగిన మైకంలో ఓవర్ స్పీడ్తో బైక్ పైన వెళ్తున్న ఇద్దరు, ఒక వ్యక్తి వెనకల తన ఫ్రెండ్, తన స్నేహితురాలు ఎవరైతున్నారో దగ్గర బంధువు అని కూడా చెప్తున్నారు, స్పందన అనే మహిళ. సో వీరిద్దరు బైక్ మీద వెళ్తున్నారు. స్పందన అనే అమ్మాయి బీ ఫార్మసీ చదువుతూ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. సో వీళ్ళిద్దరూ బైక్ పైన వెళ్తున్నప్పుడు వెనకల నుంచి వచ్చిన స్కోడా కార్, అది నడుపుతున్న ప్రదీప్ అనే వ్యక్తి తాగిన మైకంలో అదేవిధంగా ఓవర్ స్పీడింగ్ కారణంగా ఆ బైక్ని గుద్దడంతో ఆ యాక్సిడెంట్ జరిగి, సో ఒక్కసారిగా అంటే ఆ విజువల్స్ చూస్తుంటే తాను ఆ బైక్ని గుద్దిన తర్వాత ఎవరైతే వెనకల కూర్చొని ఉన్న పర్సన్ స్పందన ఉన్నారు, తాను ఒక్కసారిగా అమాంతం గాల్లోకి ఎగిరి కారు మీద పడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ విండ్షీల్డ్ కూడా బ్రేక్ అయి ఉంది. అండ్ అతను గుద్దినప్పుడు మనకు ఈ రైట్ సైడ్ డ్రైవింగ్ సైడ్ కూడా హెడ్ లైట్ దగ్గర అదంతా బంపర్ దగ్గర అంతా డ్యామేజ్ అయింది. సో ఆ పర్సన్ అక్కడ పడిన తర్వాత ఆ వ్యక్తి అంటే తను స్పందన అనే అమ్మాయి ఆ విండ్షీల్డ్ మీద పడిన తర్వాత తన జుట్టు అక్కడ విండ్షీల్డ్కి అక్కడే అంటే అక్కడ కట్ అయ్యి ఆ విండ్షీల్డ్ దగ్గర జుట్టు కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు అలానే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పర్సన్ చనిపోతే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి ఆ ప్రదీప్ అనే వ్యక్తి తన తాగిన మైకంలో అక్కడే వదిలేసి, అంటే వాళ్ళని గుద్దేసి అక్కడే వాళ్ళని పడేసి హిట్ అండ్ రన్ లాగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అతను డ్రైవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే సైనిక్పురి వరకు వెళ్తుంటే అక్కడ చూసిన స్థానికులు అనుమానం వ్యక్తం చేసి అతన్ని ఆపి ఏంటి ఇది అని చెప్పి ప్రశ్నించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చి ఆ కార్ని మొత్తంగా పరిశీలించారు. అయితే రక్తపు మరకలు ఉన్నాయి, మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. విండ్షీల్డ్ మీద ఆ జుట్టు కనిపిస్తుంది మనకు. అంటే ఏ విధంగా ఏ డిస్టెన్స్లో ఆ అమ్మాయి కార్ మీద పడి ఉంటే అంతలా ఆ జుట్టు అందులో ఇరుక్కుపోతుంది అనేది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఆ విధంగా పోలీసులు వచ్చి ప్రశ్నించినప్పుడు అతను ఇక్కడ ఫలానా చోట యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా ఒప్పుకున్నట్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ప్రజెంట్ ప్రదీప్ అనే వ్యక్తి ఎవరైతే స్కోడా కార్ని నడుపుతున్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా స్పందన అనే అమ్మాయిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇక ఎవరైతే గాయపడ్డారో వ్యక్తి అతనికి ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స నడుస్తోంది.